ఆస్టియోఆర్థరైటిస్ అలాగే పాక్షిక కండరాల డ్యామేజ్, లిగమెంట్ల డ్యామేజ్ వలన బాధపడుతున్న వారికి ప్లాస్మా థెరపీ ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే పాక్షికంగా దెబ్బతిన్న వారు ప్లాస్మా థెరపీతోటే పూర్తిగా కోలుకోవడానికి కావాల్సిన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఆహార వ్యవహారాల శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ వరం నిజమవుతుంది. మరి ప్లాస్మా థెరపీ గురించి ఉన్న నిజానిజాలు మనతో తెలియజేయడానికి V9 హాస్పిటల్ నుంచి సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లాస్మా థెరపీ గురించి పూర్తి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. ఫస్ట్ ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ఇది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రీజనరేటివ్ థెరపీ. ఎవరైతే న్యాచురల్గా వచ్చిన దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చేసే థెరపీ పేరు ప్లాస్మా థెరపీ. దీన్నే రీజనరేటివ్ థెరపీ అని కూడా అంటూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ రీజనరేషన్కి హెల్ప్ చేసే శరీరంలో ఏమిటంటే మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్, అంటే ప్లేట్లెట్ అనమాట. శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని 3 రకాల కణాలు ఉంటాయి. దాంట్లో ప్లేట్లెట్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, రీజనరేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్స్ని మనం బ్లడ్లోంచి కానీ సంగ్రహించి మనకు కావాల్సిన ఏరియాలోకి ఇంజెక్ట్ చేయడాన్ని ప్లాస్మా థెరపీ అంటాం. ఈ రీజనరేటివ్ థెరపీలో ఇంకొక భాగంగా బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అని ఉంటుంది. దాంట్లో మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఎముక మూలుగలోంచి మనం కణాలని సంగ్రహించి సెంట్రిఫ్యూగేస్ చేసి కావాల్సిన ఏరియాలో ఇంజెక్ట్ చేయడం. ఈ రెండింటిని రీజనరేటివ్ థెరపీ అంటారు. ఓన్లీ ప్లేట్లెట్స్ ఇస్తే మాత్రం దాన్ని ప్లాస్మా థెరపీ అంటాం. ఓకే, అంటే ఎక్కడ వాడతారు ఈ ప్లాస్మా థెరపీ? ప్లాస్మా థెరపీ ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఎక్కడెక్కడైతే పార్షియల్ డ్యామేజ్ ఉంటుందో, అంటే కార్టిలేజ్ పూర్తిగా పోకుండా ఎర్లీ స్టేజ్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ, లిగమెంట్ పార్షియల్ టేర్ కానీ, లేకపోతే కండరాల్ పార్షియల్ టేర్ కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనము ప్లాస్మా థెరపీని వాడుకోవచ్చు అనమాట. ఎందుకు పార్షియల్ టేర్లోనే మనం వాడాలి అంటే ఇది అక్కడున్న సెల్స్ని స్కాఫోల్డ్ లాగా చేసుకొని ఇక్కడ మిగతా సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. కార్టిలేజ్ని మిగతా కార్టిలేజ్ ఉత్పత్తి చేయడం కానీ, మిగతా కండరాల సెల్స్ని ఉత్పత్తి చేయడం కానీ, టెండాన్ని ఉత్పత్తి చేయడం కానీ, లిగమెంట్ని ఉత్పత్తి చేయడం కానీ జరుగుతుంది. పూర్తిగా కట్ అయిపోయిన తర్వాత అక్కడ స్కాఫోల్డ్ లేకపోతే పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, అరుగుదలకు కూడా ప్లాస్మా థెరపీ వాడతారని చెప్పారు కదా. సో ఒకసారి ప్లాస్మా థెరపీ చేయించుకుంటే అరుగుదల పూర్తిగా ఆగిపోతుందా? లేదండి. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అరుగుదలని ఇంగ్లీష్లో మనం మెడికల్ లాంగ్వేజ్లో ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే ఏమిటంటే కేవలం వయసు రీత్యా వచ్చే అరుగుదల. ఇది వయసుతో పాటు అరుగుదల పెరుగుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనము కారకాన్ని ఆఫ్ చేస్తే వచ్చే ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కారకం అనేది వయసు కాబట్టి దాన్ని ఆపలేం, కాబట్టి అరుగుదల అనేది కంటిన్యూ పోతుంది. ఇంకొకటి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్, అంటే యూరిక్ యాసిడ్ వల్ల కానీ, రుమటాయిడ్ వల్ల కానీ, చిన్నప్పుడు తగిలిన దెబ్బ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ, వీటిని అదుపులో ఉంచుకుంటూ మనం ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వీటిని అదుపులో ఉంచుకోవడం వల్ల ఏమైపోతుందంటే అరుగుదల అనేది స్లో అవుతుంది. ఒక్కసారి ప్లాస్మా థెరపీ తీసుకుంటే 3వ స్టేజ్లో ఉన్నది 2వ స్టేజ్లోకి వచ్చే అవకాశం ఉంది. 2వ స్టేజ్లో ఉన్నది ఎక్కువ రోజులు అదే స్టేజ్లో ఉండే అవకాశం ఉంది. కానీ అరుగుదల పూర్తిగా ఆగిపోయే సమస్య అయితే ఎక్కడా కూడా లేదు. అరుగుదల అనేది స్లో అవుతుంది. ఓకే, అంటే ఈ ప్లాస్మా థెరపీ చేయించుకుంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం లేదంటారా? ఎస్, చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఎంతో మంది అసలు రాగానే మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న నిజంగా చెప్పాలంటే, ఒకటి మనము ఇక్కడ కాస్త బయాలజీని మనం చూడాలి. ఎందుకంటే మనము ప్లాస్మా థెరపీ తీసుకుంటే ఇక జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం లేదనేది ఒక అవాస్తవమైన సెంటెన్స్ నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు మనము జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటామన్న ప్రశ్నను అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ మనం. ఇది స్టేజ్ 4 ఆర్థరైటిస్లో. స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఏమిటంటే ఈ ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్. దాని తర్వాత ఇంకా డ్యామేజ్ అవ్వడానికి ఏమీ లేదనమాట మోకాల లోపల. సో లిగమెంట్స్ డ్యామేజ్ అయిపోతాయి, కుషన్స్ డ్యామేజ్ అయిపోతాయి, కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం డ్యామేజ్ అయ్యి ఆస్టియోఫైట్స్ అంతా సివియర్గా ఫామ్ అయిపోయేసి ఆస్టియోఆర్థరైటిస్లో ఉన్న ప్రధాన 3 లక్షణాలు, 1 పెయిన్, 2 స్టిఫ్నెస్, కొంతమందిలో వచ్చే వాపు, ఇవి విపరీతంగా పెరిగిపోయి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా తగ్గక కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కార్టిలేజ్ డ్యామేజ్. ఇంత కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే ప్లాస్మా థెరపీకి ఒక ఎఫిషియన్సీకి ఒక లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ తోటి మనము గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో ప్లాస్మా థెరపీ ఇచ్చేసిన తర్వాత పూర్తిగా కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడం అంటూ ఎక్కడ ఏ స్టడీస్లో కూడా లేదు. మరి స్టేజ్ 4లో కూడా కొంతమంది ప్లాస్మా థెరపీ తీసుకున్నారు, బాగున్నారని కూడా మమ్మల్ని అంటూ ఉంటారు.
ఎక్కడ మనము ప్లాస్మా థెరపీ తీసుకోవాలి స్టేజ్ 4లో అంటే మనం కావాల్సిన జాయింట్ రీప్లేస్మెంట్ పోస్ట్ పోన్ చేసుకోవాలంటే 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. కొంత ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ బాగా పాటిస్తే సంవత్సరం వరకు కూడా మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ ఆల్టర్నేటివ్గా మాత్రం మనం తీసుకోలేం. మనం ఒకసారి హెల్త్ పరంగా షుగర్ కంట్రోల్ లేదు, బీపీ కంట్రోల్లో లేదు, హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేదు, కొంత ఫైనాన్షియల్గా మనము రెడీ అవ్వాలి. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇన్సూరెన్స్ మెచ్యూరిటీకి ఒక 3 నెలలో 4 నెలలో టైం ఉంటుంది. వస్తే కానీ పాపం వాళ్ళకి ఆర్థిక భారం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చేయించుకోవడానికి అవుతుంది. అప్పుడు ఇట్లా పోస్ట్ పోన్ చేసుకోవడానికి మనం ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు. ఏదైనా కానీ మనకు కావాల్సిన జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి తీసుకోవడమే కానీ ఆల్టర్నేటివ్గా ఒకసారి తీసుకుంటే అరుగుదల పూర్తిగా అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే స్టేజ్ 4 రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 5 నుంచి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు, కొంతమందిలో 20 ఏళ్ళు కూడా పడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి అరుగుదల వచ్చిన తర్వాత బాడీలో మార్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. యూజువల్గా ఏం జరుగుతుంది, పెయిన్ వచ్చినప్పుడు నడక తగ్గించేస్తారు. నడక తగ్గించినప్పుడు ఏమవుతుంది, షుగర్ ఉంటే పెరిగిపోతుంది, బీపీ ఉంటే పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతారు, శరీరంలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దానివల్ల ఇట్స్ విషియస్ సైకిల్. ఇంకా కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో కార్టిలేజ్ ఇంకా డ్యామేజ్ అయిపోయినప్పుడు మనము ప్లాస్మా థెరపీ తోటి కార్టిలేజ్ ఇచ్చినా కానీ అది ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేదనమాట. ఓకే, అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అసలు? ఒకటి మనకి జాయింట్లో అంటే ఏంటంటే 2 ఎముకల మధ్యలో ఉండే ప్రదేశాన్ని జాయింట్ అంటాం. జాయింట్ అనేది మనకి పెయిన్లెస్గా ఉండి మూమెంట్కి ఉపయోగపడుతుంది, అది బాగా మూవ్ అవ్వడం వల్ల. ఇది స్మూత్గా మూవ్ అవ్వడానికి ఈ బోన్కి ఎండ్లో స్మూత్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని తెలుగులో మృదులాస్థి అంటాము, మెడికల్ లాంగ్వేజ్లో కార్టిలేజ్ అంటాం. కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో వివిధ రకాల కారణాల వల్ల, ఇంతకుముందు మనం చెప్పుకున్న కారణాల వల్ల, అది అరుగుదల స్థాయిని బట్టి స్టేజ్ 4 అంటాం. ఈ కార్టిలేజ్ అనేది ఆ స్మూత్ సర్ఫేస్ పోవడం వల్ల మనము స్టేజ్ 4 ఆర్థరైటిస్కి చేరిపోతాం. ఆ స్మూత్ సర్ఫేస్ని మళ్ళీ రీక్రియేట్ చేయడమే జాయింట్ రీప్లేస్మెంట్. ఈ బోన్ ఎండ్లో, ఫీమర్ అనే బోన్ ఎండ్లో, టిబియా అనే బోన్ ఎండ్లో ఉన్న కార్టిలేజ్ని, పాడైపోయిన కార్టిలేజ్ని తీసేసి మనకు కావాల్సిన రీతిలో బోన్ని షేప్ చేసుకునేసి దాంట్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టడాన్ని దాన్ని జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఏ జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అంటారు? మనకి మెడికల్గా ఎనీ జాయింట్ కెన్ బి రీప్లేస్డ్. కానీ ఎక్కువగా జరిగేది ఏంటంటే మోకాల్ జాయింట్, తర్వాత హిప్ జాయింట్, తర్వాత షోల్డర్ జాయింట్, చాలా తక్కువగా యాంకిల్ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్. మిగతా జాయింట్స్ ఎందుకంటే ఈ జాయింట్ మీద ఒత్తిడి పడే కొద్దీ అరుగుదల ఫాస్ట్గా అయిపోతుంది. నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో రీప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక షోల్డర్ ఫంక్షన్ ఉందనుకోండి, మనము లిమిటెడ్ ఫంక్షన్స్ చేసుకుంటే దాని మీద పడే ఒత్తిడి తగ్గిపోతుంది. కానీ మనం లేచి అడుగు వేయాలంటే కంపల్సరీ హిప్ జాయింట్, నీ జాయింట్ మొబిలిటీ చాలా అవసరం. అందుకని ఈ 2 జాయింట్లు ఎక్కువగా రీప్లేస్కి గురవుతూ ఉంటాయి. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి ప్లాస్మా థెరపీ వాడచ్చు అన్నారు కదా, అసలు ఆర్థరైటిస్కి సంబంధించి ఎన్నిట్లో ఇది ప్లాస్మా థెరపీని యూజ్ చేయొచ్చు? ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజింగ్ని బట్టి మనము వాడతాం. యూజువల్గా ఏంటంటే నన్ను అందరూ అడిగేది ఏమిటంటే ఏ ఏజ్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, ఏ ఏజ్లో ప్లాస్మా థెరపీ తీసుకోవాలి, ఇంత చిన్న ఏజ్లోనే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలా, అంత ఏజ్లో వచ్చింది ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చా? ఇక్కడ ఏమిటంటే మనకు కావాల్సింది పేషెంట్ ఏజ్ కన్నా కానీ స్టేజ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఇంపార్టెంట్. 70 ఏళ్ళు 75 ఏళ్ళ వాళ్ళకు కూడా స్టేజ్ 2 స్టేజ్ 3 ఆస్టియో ఆర్థరైటిస్తో నా దగ్గరికి వచ్చినప్పుడు ప్లాస్మా థెరపీ కానీ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ చేసి వాళ్ళ న్యాచురల్ మోకాలు అనేది ఇంకెక్కువ రోజు ఉంచడానికి ప్రయత్నం చేశాను, సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. 50 ఏళ్ళు 55 ఏళ్ళకు కూడా మోకాలు పూర్తిగా అరిగిపోయిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ చేశాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్, సిమ్టమ్స్ ఆఫ్ ద ఆర్థరైటిస్, దానివల్ల పేషెంట్కు ఉన్న కంప్లైంట్. స్టేజ్ 4లో ఉన్న ప్రతి జాయింట్కి రీప్లేస్ చేయాలంటే అవసరం లేదు నిజంగా. స్టేజ్ 4లో జాయింట్ స్టేజ్ 4లో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత దానివల్ల పేషెంట్కు ఉన్న ఇబ్బందిని బట్టి, ఎందుకంటే ఎక్స్రేకి ట్రీట్మెంట్ చేయం ఎప్పుడు కూడా, ఆ డిసీజ్ వల్ల పేషెంట్కి ఎంత ఇబ్బంది ఉందని చూసిన తర్వాత న్యాచురల్ జాయింట్ని ఎన్ని రోజులు మనం ఉంచడానికి వీలవుతుంది, న్యాచురల్ జాయింట్ అనేది కాపాడడానికి ఎన్ని రోజులు వీలవుతుందని చూసిన తర్వాత ఇక కాదు అన్న సమస్యలోనే అప్పుడు మనం జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటాం. యూజువల్గా మా హాస్పిటల్లో మేము ప్రాక్టీస్ చేసేది అది మాత్రమే. ఓకే,
ప్లాస్మా థెరపీ అనేది ఎవరిది వాళ్ళ ప్లాస్మా తీసే చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని డేస్ కి దాన్ని చేస్తారు? ఇది ఎన్నిసార్లు అయినా చేయొచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేని ట్రీట్మెంట్ అన్నమాట. ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేవి శరీరంలో ఒకసారి ఉత్పత్తి అయితే 72 గంటలు మాత్రం ఉంటాయి. ఈ 72 గంటల్లో మళ్ళీ అవి రీప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని అవి ఎక్కువ రోజులు ఇచ్చిన జాయింట్లో కూడా ఉండకపోవడం వల్ల ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వాటి వల్లనే ఏమవుతుందంటే ఇది మనం ఎన్నిసార్లు తీసుకున్నా అని ఇబ్బంది అనేది ఏమీ లేదు. న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు అనేది ఏమీ లేదు. అసలు దీనికి ప్రోటోకాల్స్ అంటూ కూడా ఏమీ లేవు. అంటే యూజువల్గా ఇది నీడిల్ అనేటప్పటికీ చాలామంది బోన్కి కుచ్చేస్తారు అనుకుంటారు. 2 ఎముకల మధ్యలో ఉండే గ్యాప్లో మనం పెడతామన్నమాట. ఇది చాలా అత్యంత స్కిల్ఫుల్ ప్రొసీజర్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ జాయింట్ లోపల గ్యాప్ను గుర్తించడానికి ఎక్స్రే మిషన్ వాడుతూ ఉంటారు, కొంతమంది అల్ట్రాసౌండ్ మిషన్ వాడుతూ ఉంటారు. కానీ మాకు ఆర్థోపెడిక్ సర్జన్స్గా మేము రెగ్యులర్గా చేస్తూ ఉండే ప్రొసీజర్ కాబట్టి ఆర్థ్రోస్కోపీ చేస్తూ ఉంటాం. అదే జాయింట్లో మేము కెమెరా పెట్టి చూస్తూ ఉంటాం. అదే జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫర్ ఎనీ ఆర్థోపెడిషియన్స్ వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ టు లొకేట్ ద జాయింట్. ఓకే, మేము జస్ట్ పాల్పేటర్ మెథడ్ తోటి ఆ బోనీ ల్యాండ్ మార్క్స్ని పట్టుకునేసి పర్ఫెక్ట్గా జాయింట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం అనమాట. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఏజ్ 52 సార్. నాకు మొన్న మా ఇంటి దగ్గర హాస్పిటల్ చూపిస్తే ఎక్స్రే తీసి మోకాలు అడిపినాయని చెప్పారు సార్. ఓకే, చికెన్ వేసుకోవాలని చెప్పారు. ఓకే, అదే ఎట్లానే మీరు ఎక్స్రే తీపించు చెప్పారు. ఎక్స్రే అది కరెక్ట్నే కాదు అని వేసుకోవాల్సింది, వేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? అంటే 52 ఏళ్ల వయసు ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి అరుగుదల స్థాయి మీ మోకాల్లో ఇంకా ఎంత కార్టిలేజ్ ఉందో చూసిన తర్వాతనే ఫైనల్ డెసిషన్కి వస్తామండి. ఒక్కసారి మీరు వస్తే ఆ ఎక్స్రే చూసి చెప్పడానికి అవుతుంది. దాన్ని బట్టి ఈరోజు ఇంతకుముందు మేడం కూడా అడిగారు జాయింట్ రీప్లేస్మెంట్ ఎట్లా చేస్తారని. దాంట్లో వేసే ఇంప్లాంట్లు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క తీరుగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు 52 సంవత్సరాల వయసు కాబట్టి ఎక్కువ రోజులు వచ్చే ఇంప్లాంట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కాస్త ఫారిన్ ఇంప్లాంట్ ఖర్చు పెరిగిపోయే అవకాశం ఉంది. అసలు ఫస్ట్ మీకు జాయింట్ రీప్లేస్మెంట్ ఎంతవరకు అవసరమో, న్యాచురల్ జాయింట్ని ఎన్ని రోజులు మనం ఉంచవచ్చు. ఇవాళ రేపు మనకి చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ప్లాస్మా థెరపీ వచ్చింది, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ వచ్చింది, డ్యూయల్ థెరపీ వచ్చింది. దీంతో మీకు ఏదన్నా ఉపయోగపడుతుందా చూసిన తర్వాత ఏది కాని సమక్షంలో లాస్ట్ రిసార్ట్గా జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎంచుకుందాము. దాంట్లో మీరు ఎంచుకున్న ఇంప్లాంట్ని బట్టి రేటు మారిపోతుంది. అప్పుడు వస్తే దాన్ని మనం డిసైడ్ చేయవచ్చు. సార్, ఇందాక అన్నారు కదా న్యాచురల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎన్ని డేస్ ఉంచడానికి, అంటే మనకి ఎలా తెలుస్తుంది సార్ ఏది అనేది? అంటే టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అడుగుతున్నారు. ఒకటి, ఇవాళ రేపు లాంజివిటీ అనేది ఎవరైనా కానీ కోరుకుంటుంది జాయింట్ రీప్లేస్మెంట్లో. దీంట్లో లోపల వాడే మెటీరియల్ని బట్టి ఇంప్లాంట్ టైప్ మారిపోతూ ఉంటుంది. యూజువల్గా స్టెయిన్లెస్ స్టీలు, కోబాల్ట్, క్రోమియం, నికెల్, మాలిబ్డినం, ఎల్లాయి తోటి ఒక ఇంప్లాంట్ ఉంది. తర్వాత ఆక్సినియం అని ఒక ఇంప్లాంట్ ఉంది. ఇంకొకటి ఈ నియోబియం ఆక్సైడ్ తోటి కోటింగ్ వచ్చిన గోల్డ్ని అనేది ఒకటి ఉంది అనమాట. లెస్ దాన్ 1% ఆర్ 2% ఆఫ్ ద పీపుల్స్లో ఈ నికెల్ ఎలర్జీ వచ్చి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఈ దురదలు రావడము లేకపోతే కాస్త డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంది. సో అటువంటివి కూడా మనం తగ్గించాలి అంటే ఈ గోల్డ్ని అనేది ఇవాళ మనం వాడుతున్నాం. ఫంక్షనల్ వైజ్ ఆల్ జాయింట్స్ ఆర్ సేమ్. ఓకే, ఓన్లీ టెక్నిక్ వైజ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, కానీ ఫంక్షన్ వైజ్ ఆల్ జాయింట్స్ ఆర్ సేమ్. లాంజివిటీ కూడా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఎలర్జీ కాంపోనెంట్స్లో మాత్రమే, వేర్ అండ్ టేర్ కాంపోనెంట్స్లో మాత్రమే ఈ గోల్డ్ని అనేది ఇవాళ కొంచెం బెస్ట్ నీగా స్కోర్ చేస్తుంది అనమాట. రైట్, కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి, వీరబాబు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి వీరబాబు గారు. సార్, ఈ 3 months క్రితం బండి స్కిడ్ అయి పడ్డాను సార్. ఓకే, అయితే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే లిగ్మెంట్ అని వచ్చింది సార్. ఓకే, అయితే ఆపరేషన్ జరిగింది. 3 months అయిపోయింది సార్. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తాను అని కాల్ చేశాను సార్. ఆ లిగమెంట్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళ సౌలభ్యం ఏమిటంటే నెక్స్ట్ డేనే లేచి నడవచ్చు. కాబట్టి దాంతోపాటు కుషన్ టేర్ ఏమన్నా ఉందా, లిగమెంట్ కట్ అయిపోయినప్పుడు ఆర్థరైటిస్ ఏమైనా డెవలప్ అయిందా తెలుసుకోండి. ఈ 3 నెలలు అయింది కాబట్టి మీరు అన్ని ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ చేసుకోవచ్చు. ఇంకొక 2 నెలలు మంచిగా చేసిన తర్వాత కింద కూర్చొని లేవడం కూడా చేయొచ్చు, యంగ్ ఏజ్ కాబట్టి. ఫిజియోథెరపీ వద్దని చెప్తున్నారు సార్. ఫిజియోథెరపీ
చెప్పవద్దు, మా వద్దులే అని చెప్తుంది సార్. లేదు ఫిజియోథెరపీ వద్దు అంటే ఆ డాక్టర్ గారి విషయం నాకు తెలిసి ఫిజియోథెరపిస్ట్ సహాయం లేకుండా మీరు ఇంట్లో చేసుకోండి అని అర్థం, కానీ ఫిజియోథెరపీ వద్దని చెప్పుంటారు, థెరపిస్ట్ వద్దని చెప్పుంటారు. మళ్ళీ ఒక్కసారి మీరు కనుక్కోండి. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుండి స్వాతి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్, నా పేరు స్వాతి. నమస్తే అండి, చెప్పండి. సో నేను మా మదర్ కోసమని కాల్ చేశాను. మా మదర్ కి చాలా ఇయర్స్ బ్యాక్ 2 మోచిప్పలు అరిగిపోయినాయండి. ఓకే. సో ఆవిడకి వేరే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, అంటే 2 లెగ్స్ కి ప్రాబ్లం ఉంది, జాయింట్ రీప్లేస్మెంట్ చేయమని అడిగారు. ఓకే. సో వేరే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అన్న సూచనలో ఉన్నాము. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారండి, దాని గురించి కనుక్కుందామని కాల్ చేశాను. ఒకటి, మోకాలు చిప్ప అంటే మెడికల్ పరిభాషలో పటల్లా అండి. మోకాలు అంటే టిబియా ఫిమరల్. దాంట్లో మరి ఏ జాయింట్ అరుగుదల ఉందో మీరు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే పటల్లో ఫిమరల్ జాయింట్ లాగా ఉంది. పటల్లో ఫిమరల్ జాయింట్ అరుగుదల అయితే మాత్రము మనము ప్లాస్మా థెరపీ డెఫినెట్గా తీసుకోవచ్చు. టిబియో ఫిమరల్ అయితే మాత్రం మనం స్టేజింగ్ చెక్ చేసుకోవాలి, దాన్ని బట్టి తీసుకోవచ్చు. స్టేజ్ 2, స్టేజ్ 3, ఎర్లీ స్టేజ్ 4 వరకు కూడా పటల్లో ఫిమరల్ జాయింట్ ఉన్నా కానీ టిబియో ఫిమరల్ జాయింట్ ఉన్నా కానీ మనం ప్లాస్మా థెరపీకి వెళ్ళొచ్చు. స్టేజ్ 4లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో అక్కడ మాత్రము కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, జనరలైజ్డ్గా మాత్రం చెప్పలేం. రైట్ సార్, మనం ఇందాక ప్లాస్మా థెరపీ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ ప్లాస్మా థెరపీ? ఒకటి, మనము రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఇవ్వడమే ఎంటైర్ వే ఆఫ్ డూయింగ్ ప్లాస్మా థెరపీ. పేషెంట్ వచ్చినప్పుడు మనము ఒక బ్లడ్ టెస్ట్ ఎట్లా ఇస్తామో అట్లానే బ్లడ్ శాంపుల్ సంగ్రహిస్తాం. అదంతా ఒక 2 నిమిషాలు పని పడుతుంది. తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత ఈ స్పెషల్ ఆర్పిఎం తోటి, ఈ టెక్నిక్ వల్లనే ఒక సెంటర్కి ఇంకొక సెంటర్కి, ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి రిజల్ట్ అనేది తేడా వస్తుంది. మనం ఎన్ని ప్లేట్లెట్స్ని సంగ్రహించామో, ఇచ్చిన ప్రతి ప్లేట్లెట్ని జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేసామా లేదా అనే దాన్ని బట్టి రిజల్ట్ మారిపోతుంది. ఇక్కడే మనకి సక్సెస్ సీక్రెట్ ఉంటుందన్నమాట. సో అది వీ హ్యావ్ ద లేటెస్ట్ మెషిన్, వీ హ్యావ్ ద లేటెస్ట్ ప్రోటోకాల్. సో అది తీసుకునే దానికి ఒక 25 to 30 minutes పడుతుంది. పట్టుకున్న తర్వాత మళ్ళీ పేషెంట్ జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు 2 నిమిషాలు. నిజంగా చెప్పాలంటే పేషెంట్ తోటి అవసరం ఉంది 4 minutes మాత్రమే. ఇక్కడ ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టైం ఒక 40 minutes పడుతుంది. కాబట్టి ఒక ½ hour 40 minutes పేషెంట్ని హాస్పిటల్లో ఉండమని చెప్తాం. ఇది నడుచుకుంటూ వచ్చి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయే ట్రీట్మెంట్. కట్ చేయడాలు కానీ లేకపోతే కుట్లు వేయడాలు కానీ ఏమీ లేవు. దీనికి హెడ్ బ్రేకింగ్ ప్రోటోకాల్స్ కూడా ఏమీ లేవు. రొటీన్ ఆస్టియోఆర్థరైటిస్ ప్రోటోకాల్సే. కాకపోతే లోపల కార్టిలేజ్ అనేది డెవలప్ అవ్వడానికి ఒక 3 to 6 months పడుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ తెలవడానికి ఒక 2 నుంచి 3 వారాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ ఎఫెక్టివ్గా వచ్చిన రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కోరుకునేది ఇదే. అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? ఒకటి, మనకి అరుగుదల రావడానికి మెయిన్ కారణాలు ఏమిటంటే, ఫస్ట్ పేషెంట్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, జాయింట్ని అబ్నార్మల్ పొజిషన్లో పెట్టడము, తర్వాత కింద కూర్చొని లేవడం లాంటి ఎక్కువగా చేయడము, తర్వాత పేషెంట్ మోతాదుకు మించి బిఎంఐకి మించి బరువుగా ఉండడం, వీటన్నిటిని తగ్గించుకోవాలి. ఒకటి, బ్రాడ్గా మనం చెప్పాలంటే జాయింట్ మీద పడే లోడుని తగ్గించుకోవాలి. లేదు, ఆ జాయింట్ మీద పడే లోడును తగ్గట్టుగా కండరాలని బలపరుచుకోవాలి. తర్వాత జాయింట్ అరగకుండా చూసుకోవాలి. డైట్లో మాడిఫికేషన్స్, ఒకటి ఏమిటి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తర్వాత ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ప్రోటీన్ ఫుడ్ తగ్గించడం, కొలెస్ట్రాల్ ఉంటే ఫ్యాట్ తగ్గించడం, తర్వాత కిచెన్లో దొరికే న్యాచురల్ ఐటమ్స్, నిజంగా చెప్పాలంటే పసుపు కానీ, బెల్లం కానీ, అల్లం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సీజనల్ ఫ్రూట్ ప్రతిరోజు డైట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత రోజు మినిమం 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఒక క్రమపద్ధతిలో వ్యాయామం చేయడం, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజు, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజు మోకాళ్ళ అరుగుదలకి చాలా మంచిది. వెయిట్ ఎంత లూజ్ అవుతే జాయింట్ లాంజివిటీ అన్నీ ఎక్కువ రోజులు వస్తుంది. ఇవన్నీ పాటిస్తే మనము ప్లాస్మా థెరపీ వల్ల పొందిన కార్టిలేజ్ అనేది ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఓకే, రైట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, చౌదరి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. రీసెంట్ గా నేను అంటే ఒక కిడ్ అయిపోయినాను. అప్పుడు వచ్చేసి ఈ ఏసిఎల్ కంప్లీట్ లేదని వచ్చింది. ఓకే.
సో దానికి అంటే ఆపరేషన్ చేయాలంటున్నారు, కీ హోల్ సర్జరీ. ఓకే. సో మీ గైడెన్స్ ఏంటి సార్ అది? యా, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 42 సార్. 42 అంటే చేసుకోవడమే మంచిది సార్. ఎన్ని రోజులైంది పడి? 1 వీక్ ఏంటి సార్? యా, 1 వీక్ అంటే యూజువల్గా లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గేదాకా వెయిట్ చేయమని చెప్తారు సైంటిఫిక్గా కూడా. ఒక 2-3 వారాలు ఆగిన తర్వాత చేయించుకుంటే చాలా మంచిది. ఒకసారి మీరు వస్తే దాంతోపాటు ఇంకా వేరే స్ట్రక్చర్స్ కూడా కొంతమందిలో డ్యామేజ్ అవుతాయి. మెనిస్కస్ కానీ, లేకపోతే కార్టిలేజ్ పీసెస్ కానీ, లేకపోతే ఎంసీఎల్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి అప్పుడు మన ట్రీట్మెంట్ని మీకు కస్టమైజ్ చేయొచ్చు. సార్, జాయింట్ రీప్లేస్మెంట్కి ప్లాస్మా థెరపీ అనేది ఆల్టర్నేటివ్ కాదు అంటున్నారు. సో అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి జాయింట్ రీప్లేస్మెంట్ వాళ్ళకి? యా, ఒకటి అండి, మనం ఏదైతే లూజ్ అవుతామో అది ఇస్తేనే హ్యూమన్ బాడీ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకని ఈరోజు స్టేజ్ 4 జాయింట్ ఆర్థరైటిస్కి జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటే. దానికి ఏ ట్రీట్మెంట్ ఆల్టర్నేటివ్గా చేసినా కానీ ఎఫెక్టివ్గా ఉండదు, లాంగ్ లాస్టింగ్గా ఉండదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఈ రీజనరేటివ్ థెరపీ, ప్లాస్మా థెరపీ, తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడు లిటరేచర్లో వచ్చిన ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఎంతోమంది పేషెంట్స్ మీద ట్రై చేస్తున్నాం. ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఇంకా ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి చాలా భయం ఉంది, అనుమానం ఉంది, చాలా అపోహలు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఎంత చెప్పినా అని వినప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు నిజంగా ఇవాళ రేపు ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని చూస్తే అసలు జాయింట్ రీప్లేస్మెంట్ ఆల్టర్నేటివ్గా ఒక 100 నుంచి 150 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ చేయించుకొని ఫెయిల్ అయిన ప్రతి పేషెంట్కి నేను జాయింట్ రీప్లేస్మెంట్ చేశాను. ప్లాస్మా థెరపీ కానీ, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ, నర్వ్ అబ్లేషన్ కానీ, కాయిన్ థెరపీ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థెరపీ కానీ, యూ మేక్ ఎనీథింగ్, అన్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ చేశాను. ఒకటి వాస్తవం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్ వచ్చింది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్. కాకపోతే దీనివల్ల వచ్చే నొప్పిని అధిగమించడానికి మేము మా హాస్పిటల్లో లిటరేచర్ తోటి డిజైన్ చేసిన టెక్నిక్ ఏమిటి అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ని ఆడించేది కండరం. ఆ కండరాన్ని కానీ మనం కట్ చేసామంటే దాంట్లో వచ్చే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కండరాన్ని కట్ చేయకుండా దాని మొదలంతా తెలుసుకునేసి దాన్ని పక్కకు జరిపేసి జాయింట్ రీప్లేస్మెంట్ కానీ మనం చేస్తే కండరం వల్ల వచ్చే నొప్పి పూర్తిగా మనం నల్లిఫై చేయవచ్చు. ఆల్మోస్ట్ 60-70% పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంది. పేషెంట్ పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఎంతోమందికి నేను చెప్పాను, నా పేషెంట్లందరూ కూడా చెప్పాను, మనం సృష్టికి ప్రతి సృష్టి ఇవాళ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. దానికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కూడా మనకి ఏమైపోతుందంటే లాంజివిటీ అనేది లేదు. అందుకనే డబ్బులు టైము వేస్ట్ చేసుకోకుండా సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తూ బరువుని క్రమబద్ధీకరించుకుంటూ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు న్యాచురల్ ట్రీట్మెంట్ మెథడ్స్ తోటి ముందుకు వెళ్ళి కాని సమక్షంలో ఎందుకంటే అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జాయింట్ పాడైపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా లైఫ్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేయలేం. పొరపాటున కంట్రోల్లో పెట్టి చేసిన ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వచ్చి అటాక్ చేసేసి పెట్టిన జాయింట్ని పాడు చేయవచ్చు. అందుకని ఏంటంటే సైంటిఫికల్గా వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఒక 1% మిరాకిల్ జరిగింది అని చూసేసి దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూసి అందరూ ఆ ట్రీట్మెంట్కి వెళ్ళడం వల్ల దాని సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. అందుకని అటువంటి అపోహలకు గురి అవ్వద్దు. న్యాచురల్గా జెన్యూన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏది బెస్ట్ అని చెప్తే తీసుకోవడం బెటర్. బట్ ఇన్ని సంవత్సరాల అనుభవం, ఇంతమంది డాక్టర్లతోటి నేర్చుకున్న అనుభవం, నా టీచర్ల అనుభవం కూడా నేను చెప్తున్నాను. బికాస్ నేను నేర్చుకున్న టీచర్లందరికీ మోర్ దెన్ 30-40 years ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ దగ్గర నేర్చుకుని చెప్తున్నాను. వాళ్ళు కూడా ఎప్పుడు మాకు చెప్పలేదు స్టేజ్ 4 వచ్చింది, తీసుకున్న రెమెడీ ఫెయిల్ అయిపోయింది, జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటే. ఇది కాకుండా ఏది చేసినా ఇట్స్ టెంపరరీ ఓన్లీ, ఓకే, పర్మనెంట్గా మాత్రం కాదు. అందుకని ఏ ట్రీట్మెంట్ని కూడా మన జాయింట్ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్గా ప్రచారం చేసే వాటిని కూడా నమ్మకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ హెల్దీగా ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే మనం ఆశపడి ఒక దగ్గరికి పోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే నిరుత్సాహపడి నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా మనం వెళ్లకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను. సరే, ఈ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో రోబోటిక్ సర్జరీ పాత్ర ఎలా ఉంటుంది, దాని ఉపయోగాలు ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మా హాస్పిటల్లో ఫాలో చేస్తున్నామో నావిస్విస్ రోబో టెక్నాలజీ, హిప్ జాయింట్లో మెయిన్గా ప్రధానంగా కప్పు బాలు పెట్టే పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ రోబోటిక్ హెల్ప్ తీసుకున్నామో ఈ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ప్లేస్మెంట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా జరుగుతుందో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 30, 35, 40 yearsలో కూడా కోవిడ్ రావడం వల్ల హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన
అవసరం ఉంది. అటువంటి వాళ్ళల్లో పెట్టే ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. అంటే పెద్దవాళ్ళలో అవసరం లేదా అంటే రెండిటితో పోలిస్తే వాళ్ళకంటే వీళ్ళకే ఒక పర్సంటేజ్ ఎక్కువగా మనం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో అందుకని రోబోటిక్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో చాలా అవసరం అని నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ.